పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్ ఎదుట నవతరం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అంతకు ముందుగా నాయకులు ర్యాలీగా కలెక్టరేట్ కి తరలివచ్చి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకి రావాల్సిన ఫీజు బకాయిల్ని విడుదల చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకి సొంత భవనాలు నిర్మించాలన్నారు. కేజీబీవీ హాస్టల్ పాఠశాల విద్యార్థులకి మెస్, కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కసారి గట్టి విద్యార్థుల సమస్యలు అంటే కలెక్టర్ గారు సమస్యలను రియంబర్స్మెంట్ వెంటనే సమస్యలను విద్యారంగ సమస్యలను విద్యార్థుల సమస్యలంటే ఒక్కసారి కూడా కలెక్టర్ బయట సార్ విద్యా సమస్యలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు గత 11 సంవత్సరాలుగా దాదాపుగా పెండింగ్ లో ఉంటున్నాయో వాటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన మంచిర్యాల కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. అయితే ఈ రోజున మేము ఒకటే విషయం తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు ఎన్నో అనేక సమస్యలను ఎదుర్కొంటూ స్కాలర్షిప్లు విడుదల చేయండి అయ్యా మహాప్రభు అని అంటుంటే కనీసం వీటి గురించి పట్టించుకోకుండా ఈ రోజున తమ మేనిఫెస్టోలో స్వయంగా అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తుత ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పెంచి అందిస్తామని చెప్పారో దాన్ని పక్కన పెట్టి, పెంచడం పక్కన పెడితే పాత స్కాలర్షిప్లను కూడా ఇప్పటికీ విడుదల చేయకుండా తనను గెలిపించిన కొడంగల్ ప్రజలకు నన్ను గెలిపించారు, నేను వాళ్ళకు రుణపడి ఉంటా, వాళ్ళకు నేను ఫండ్స్ కేటాయిస్తా, అక్కడ అభివృద్ధి చేస్తా అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ఒక్క నిమిషం కూడా ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. 1000 కోట్లు మీరు మీ నియోజకవర్గానికి తీసుకెళ్తున్నారే ముఖ్యమంత్రి గారు, మీరు కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ రోజున విద్యార్థుల పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారో ఫీజు రియంబర్స్మెంటే కానీ, స్కాలర్షిప్లే కానీ, అదే సంక్షేమ వసతి గృహాలలో భోజన వసతి సరిగ్గా లేక 10ల సంఖ్యలో విద్యార్థులు చనిపోతుంటే దాని గురించి మీరు ఎందుకు ఒక నిమిషం టైం కేటాయించి మీరు స్వయంగా ఎందుకు విద్యార్థులకు భరోసా కల్పించలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు వెంటనే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే విద్యారంగ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి గురించి కూడా సభలో ప్రస్తావించి దాని గురించి చర్చ జరిపి ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకొని మీరు వెంటనే దానిపైన అసెంబ్లీలోనే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి, లేని పక్షంలో రానున్న రోజులలో విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఏదైతే ఉందో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలను కానీ, సంక్షేమ వసతి గృహాలలో ఈ రోజున విద్యార్థులు చలి నీళ్లకు మరియు దుప్పట్లు కూడా ఇంకా అందక అనేక మంది అవస్థలు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని కూడా పరిష్కరించాలి.